హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి మామ పనికి వెళ్తుంటే పొద్దున్నే వెళ్ళిపోతున్నాడు 7:30-8 అయితే పెళ్ళం కొట్టిందని చెప్పేసి ఇంట్లో నుంచి అడిగి వెళ్తున్నాడు, వేరే దానికి దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పి చేసాము. సూపర్ ఫ్రాంక్ తమ్ముడు, చూడండి బ్రదర్స్. అలాగే మరి బాబాయ్ని ఒక ఆట ఆడుకున్నాను, మట్ట తీసుకొని తరువుకున్నాడు. చాలా నాకు కూడా నవ్వు వస్తుంది చెప్పాలంటే. కాబట్టి సన్నీ ఫ్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ రోజు చదువుతున్నాను అనుకోకుండా డ్రైవింగ్ జాగ్రత్త తోలండి. మనం జాగ్రత్తగా వెళ్ళిన ఎదుటోళ్ళు బాగా రావాలి కాబట్టి మనం చూసి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, తాగి తోలకండి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ తాగిన డ్రైవింగ్ జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి. ఓకే, ఏడకి వెళ్తున్నా? ఏం వాడు మళ్ళీ వచ్చాడా? ఏడకి వెళ్తున్నావు నాకు తెలుసు, అటు చేయబాకు మాయా. పనికి వెళ్తారా? కొత్త మాయా పనికి వెళ్తారా సామా? నువ్వు ఏడకి వెళ్తున్నావు నాకు తెలుసు. ఇంట్లో అత్తకి నీకు గొడవ అయింది, మంగమ్మ కాడకి, మంగమ్మ పెట్టిన కాడకి వెళ్ళిపోతున్నావు బాబు. పనికి వెళ్తా ఎల్లబాగు మాయా. పనికి వెళ్తున్నా, అత్తను మోసం చేయబాక, పురుగులు పడిపోతావు చదువుతున్నా. పనికి వెళ్తున్నా. ఆ అమ్మాయిని కూడా ఆపుతున్నావు ఏంది? తోడు లిఫ్ట్ ఇస్తాను. ఏది అమ్మాయితోనా? లిఫ్ట్ మంగమ్మ లేపుకెళ్ళావు సార్లా, ఇంకెంతమంది కావాలి నీకు? మావా ఎల్లబాగు మాయా, మాయా ఎల్లబాగు మాయా, అట్టనబాగు ఎల్లబాగు మాయా. బాబు దాంట్లో చీరలు కూడా ఉండయి, తెలిసిపోయిందా? దానికే కొన్నాం అనుకుంటా మంగమ్మకి. ఆబాగు ఆబాగు ఎల్లబాగు. నా బ్యాగ్ గిట్టి అత్తకు మోసం చేయబా మాయా. ఎంత కష్టపడుతుంది ఇంట్లో. కాదు పని చేసుకుని బాబు, పని కాదు. నువ్వు ఏడకి వెళ్తున్నావు చెప్పు? పనికి బ్యాగులు చీరలు ఎందుకు తీసుకెళ్తారు? ఇచ్చారు కదా, అదిగో అవి చీరలు కదా. కొత్త బాతులు ఇంగి సత్తి ఆడతారు బాబు. నువ్వు చీరలు దాంట్లో పెట్టి నువ్వు తీసుకెళ్తా. నువ్వు మత్తకన్యాయం చేస్తావా? నువ్వు మత్తకన్యాయం చేస్తావా? నీ కొడుకులకి అన్యాయం చేస్తావా? సిగ్గులేనోడా, రోషం కలిగినోడా. రోషం ఉంది నీకు. కారు ఆపుతున్నా, కారు బుద్ధి చేయింది, నిన్ను ఎక్కించుకుంటారు కారు కూడా ఆపుతారు నీకు. మాకు అవన్నీ ఎందుకు? నువ్వు వెళ్ళబాక ఏడకి ఉండు. నేను వెళ్ళలేను, నేను వెళ్ళలేను. ఏంది అత్తకి అన్యాయం చేయబాకు మావయ్యా. పచ్చక్కెళ్తావా? నేను వెళ్ళలేను. మంగమ్మ దగ్గరికి వెళ్తాను, పచ్చక్కని అబద్ధం ఆడతా. నువ్వు కొట్టు నన్ను సంపు, ఈ రోజు నిన్ను వదలను మాయా. నువ్వు కొట్టు నన్ను సంపు, ఈ రోజు నిన్ను వదలను మాయా. అత్తకు అన్యాయం చేయొద్దు మాయా. బర్రెలు పెంచినట్టు పెంచి ఇద్దరు కొడుకుల్ని వాళ్ళకి అన్యాయం చేయబాక మావా. ఎలా బాగా వెళ్ళిపో ఎవరు వెళ్ళొద్దు మాయా. కాలు పట్టుకుంటాం మాయా. ఎలా బాగా మాయా, నేను చెప్పి మావా. ఎక్కించుకోబాక పెళ్ళాన్ని వదిలేసి ఏం చేస్తాడు తెలుసు సార్. అయినా చండాలు పోడండి. ఎక్కించుకోదు సార్, ఎక్కించుకోబాకండి సార్. పెళ్ళాన్ని వదిలేసి మంగమ్మ దగ్గరికి వెళ్తున్నాడు ఎదవా. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నువ్వు సాటుకి వెళ్ళిపోతున్నావు నువ్వు. నీకు మంగమ్మ అంత బాగుంది నీకు? ఏ మంగమ్మ ఎవరు? నువ్వు లేచిపోతున్నావు. లేచిపోయిందని ఆడ పెట్టి వచ్చే నువ్వు బ్యాగ్ లో చీరలు. ఆడవాళ్ళ బ్యాగ్ కదా, ఆడవాళ్ళ సంచిది, మంగమ్మ సంచిది. ఎరువులు అయితే మంగమ్మ దగ్గర చూసా నేను. నువ్వు వెళ్ళబాక మావా, వెళ్ళబాక అన్నా. నువ్వు నీ మనవుని చూసే వెళ్ళబాకు. ఆడంటే అంత ఇష్టం నీకు, నీ మనవుడు అంటే. అయితే నేను పనికి వెళ్తారా? వచ్చేకెళ్తున్నా. జనాలు చెప్తున్నా మనవడంటే ఎంత ఇష్టము. అయితే మనోడు ఉంటాడు కొత్త. అంటే నీకు మంగమ్మ కొడుకు గుర్తొచ్చాడా? మంగమ్మకి నీకు పుట్టిన కొడుకు గుర్తొచ్చాడా? అడిగి మొన్న అబ్బాయి పుట్టాడంట, అందుకని వెళ్తున్నా.
నీ కొడుకు నా దగ్గర కథలు కాదు, నీకు మర్యాద చెబుతున్నా. లారీకి ఎందుకు హత్త చెబుతున్నా, వెళ్ళేవంటే మాత్రం ఎలా బాగా పొద్దున్నే లేచి లేవముందే కాదు, నీ కుళ్ళిపోయిన మొహం మత్త చూసి అన్ని తెచ్చి అన్ని ఇస్తుంటే నువ్వు నీకు మంగమ్మ కావాలా? కుళ్ళిపోయిన మొహం కాక అయ్యా నేను వెళ్ళను, నిన్ను వెళ్ళను, నాకేం పని ఏంది? నువ్వు తప్పు చేస్తాను నేను చూస్తా ఉండాలా? నువ్వు ఇప్పుడు మా అమ్మకి చీర కొనుక్కొని వెళ్తున్నావు. అది దాంట్లో చీర నీ మర్యాద చెబుతున్నా. వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు అన్నా. ఆహా నేను వెళ్ళను ఇటీ. పనికి పోరా బాబు. నువ్వు వెళ్తే ఏంది మంగమ్మ మీద ఒట్టే సత్యసావనియా? ఇప్పుడు హలో బస్సు, మర్యాదగా నువ్వు వలిగి వెళ్ళొద్దు. ఏదో కొట్టిందనుకో, పెళ్ళం కొట్టిందనుకో, ఇంకో పెళ్ళం కాడికి వెళ్ళాలా? 2 దెబ్బలు వేసిద్దయ్యా, కోపం వస్తే పెళ్ళం కొట్టిద్దయ్యా, దానికి వెళ్ళిపోతావు వాడికి. ఎవరిని? నేను కొట్టిందంటగా అత్తను వదిలేసి ఆడకు పడితే ఆడికి వెళ్తే కొట్టగా ఏం చేస్తారు నిన్ను? నువ్వు రాత్రి 4 వీకిందంటగా అట్ల తాడుతావు, 4 వీకిందంటగా రాత్రి 4 వీకిందంటగా అట్ల తాడుతావు, 4 వీకిందంటగా నిన్ను చంపి తెంగుతా. ఎగస్ట్రాలు చేసావంటే కింద తోలుతా. కార్లు ఆడుతున్నావు ఏంది? ఎక్కడికి? నేను వెళ్ళలేను. ఆపాగా వెళ్ళిపో. నేను పంపిను. నీ పిల్లం అంత చేదైందా? వెళ్తున్నావు. ఎందుకు కావచ్చాను? పనికి వెళ్తాంటే ఏంది? ఎవరు పనికి వెళ్తాండే బాయ్, నువ్వు మంగమ్మలు లేపుకెళ్ళావు కాబట్టి, నువ్వు ఇప్పుడు రాత్రి నేను కొట్టింది కాబట్టి నీ పిల్లం నువ్వు వెళ్తున్నావు ఆడ నుంచి. కొట్టింది 4 వీకింది, అందుకే నువ్వు వలిగి వెళ్ళిపోతున్నావు. సిగ్గుంది అసలు, సిగ్గు శరం ఉంటే నువ్వు వలిగి వెళ్ళవు. పెళ్ళం చేతులు తన్నులు తిని సిగ్గులేనాడు. ఎవరిని కొట్టేది? ఎందుకు వెళ్తున్నా? ఎట్రా బాబాయ్, చిన్న మాట ఎట్రావా? పెళ్ళం కొట్టిందని అలిగి వెళ్ళిపోతున్నాడు. పెళ్ళం కొట్టిందని అలిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్తున్నాడు. నిప్పునే ర్యాక్ కొట్టింది, ఇంకో దాన్ని లేపుకెళ్ళాడని. అయ్యో విషయం ఏంటంటే రాత్రి 5 రోజుల క్రితం ఒక దాన్ని లేపుకెళ్ళాడు. మంగమ్మనే లేపుకెళ్తే రాత్రి పిల్లం పిలిపించి రేల కొట్టింది, అలిగి వెళ్ళిపోతున్నాడు. అలిగి వెళ్తున్నాడు. అదిగో అలిగి వెళ్తున్నాడు బట్టలు పెట్టుకొని. చూడు దాంట్లో చీరను చూడు, చీరను చూడు, అలిగి వెళ్ళబాక నువ్వు. అదిగో బట్టలు అడుగు. పెళ్ళం కొట్టిందని అలిగి వెళ్ళిపోతున్నాడు. నిజంగా వెళ్తున్నాడు. అరే నిజంగా వెళ్ళిపోతున్నాడు. పెళ్ళం కొట్టిందని అలిగి వెళ్ళిపోతున్నాడు. ఏమండి? పెళ్ళం కొట్టిందని అలిగి వెళ్ళిపోతున్నాడు. అగు అరే పెళ్ళం కొట్టిందని అలిగి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎందుకు వెళ్ళేదేంది? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? నేను చెప్తాను. ఒక అమ్మాయిని లేపుకెళ్ళి సింగరాకొండలో పెట్టాడు. మంగమ్మనే
మంగమ్మ లేపు చెవుడు కొడక చెవుడు కొడక కొత్త రేగిపోతాను చెబుతుంది నీకే మరి పిల్లతుండే పలకడేంది ఒట్టాయి చెప్పలేదు కొత్తమా. ఇప్పుడు అమ్మాయిని లేపుకెళ్ళినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఇంట్లో తెలియకుండా చేసుకోవాలి. వెళ్ళి చెప్పాడు ఇద్దరు కావాలి నాకని. రేళ కూడా పడదగింది చెప్పాడు. అడుగు అందరు చదువు అందరు దాని లేపి పెళ్ళం కొట్టిన చదువు ఎవరు